హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తమానం యోహాను సువార్తమానం 'యేసు ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపర్ని, నేను కూలివాడిని కాదు, నేను మంద కొరకు ప్రాణాన్ని పెట్టువాడిని, నేను జీతగాడిని కాదని దేవుడు మాట్లాడతాడు. నిజంగా మనం ఆరాధన చేయుచున్న దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారి కొరకు ఆయన ప్రాణాన్ని కూడా పెట్టుటకు ఏమాత్రం వెనుకాడడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆయన మనల్ని ఆశీర్వదించునుగాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈ ఆరాధనకు చేరొచ్చిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు చివరి శ్వాస వరకు నడిపించునుగాక. దూరాన సమీపాన్ని చేరి ఆలకిస్తున్న దేవుని ప్రియులారా, అంతము వరకు ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. 10వ అధ్యాయం యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 11వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు చదవగా విందాం. నేను గొర్రెలకు మంచి కాపర్ని, చదవండమ్మా. జీతగాడు గొర్రెల కాపరి కాదు గనక, గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. జీతగాడే గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక వాడు పారిపోతాడు. నేను గొర్రెలకు మంచి కాపర్ను. ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. గట్టి కొట్టు. గట్టి కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని. కింద వాక్యంలో అవి నా స్వరము విని నా దగ్గరికి వస్తాయి అనినట్లుగా ప్రభువు మాట్లాడతాడు. నిజంగా మనం ఆరాధన చేయుచున్న దేవుడు మంచి కాపరి. కాపరి అంటే నడిపించువాడు, కాపరి అంటే పోషించువాడు, కాపరి అంటే సంరక్షించువాడు, కాపరి అంటే కొరతలన్నిటినీ తీర్చువాడని అర్థం. యేసు ప్రభు ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. నిజంగా మంచి కాపరైన దేవుడు చివరి శ్వాస వరకు మనల్ని నడిపించునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్. 78వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మంచి కాపరి ఏం చేస్తాడో అక్కడ రాయబడి ఉంటుంది. 78వ కీర్తన 52వ అధ్యాయం నుంచి 53వ వాక్యం వరకు చదవగా విందాం. 78వ కీర్తన 52వ అధ్యాయం 53వ వాక్యం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని వెళ్ళాడు. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాడు. వారు భయపడకుండగా
వారిని ఆయన సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులందరినీ దేవుడు సముద్రంలో ముంచేశాడు. ఆమేన్, ఆమేన్. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు కదా. ఆ మంచి కాపరి ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు? అసలు ఆయన తన ప్రజలకు తోడుకుని వెళ్ళగలడు, తోడుకుని తీసుకుని వెళ్ళగలడు. ఎక్కడి నుంచి? ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి మనల్ని తోడుకుని వెళ్ళగలడు. ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యం వరకు మనల్ని తోడుకుని వెళ్ళగలడు. ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యంలో ఆ రోజు ఇశ్రాయేలీల ప్రజల్ని నడిపించినట్లుగా ఇక్కడ కూడి ఉన్న మిమ్మల్ని అందరినీ ఆయన నడిపించును గాక. దూరాన సమీపాన్ని చేరి లైవ్ ద్వారా వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ యేసయ్య నడిపించును గాక. మనల్ని ఒక మనిషి నడిపిస్తే ఆ మనిషి అవసరం తీరినాక వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. లేకపోతే మనము అతనికి నచ్చినంత కాలమే మనల్ని పట్టుకుని ఉండగలరు. కానీ యేసయ్యే మనల్ని నడిపిస్తే చివరి శ్వాస వరకు ఆయన మనల్ని నడిపించును గాక. వారిని ఎలా తీసుకుని వెళ్ళాడంటే నడిపించేటప్పుడు కూడా సురక్షితంగా వాళ్ళకి ఇలా రాయబడి ఉంది కదా, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వారి వస్త్రములు కూడా పాతగిల్లిపోలేదు. ఎంత సురక్షితం తీసుకుని వెళ్ళాడు. ఈ వేసవికాలం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రయోగం చేయండి, నా మాట వినండి. ఈ వేసవికాలం కొంచెం సేపు ఎండలో ఉండి ఆ తర్వాత మరలా సాయంత్రానికో ఉదయానికో అవే బట్టలు మరలా వేసుకుని చూడండి. నీ పక్కన ఎవడన్నా కూర్చుంటాడా? మళ్ళా నువ్వు సెంటు కొట్టుకుని వచ్చినా సరే అది ఉన్నంతసేపే ఆ వాసన ఉంటుంది. ఆ తర్వాత నీ పక్కన ఎవడు ఉండలేడు. కానీ ఇశ్రాయేలీయుల ప్రజల్ని దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడు తెలుసా? వాళ్ళ కాళ్ళు కూడా వాయలేదంట, వాళ్ళ చెప్పులు కూడా తెగిపోలేదు, వాళ్ళ వస్త్రములు పాతగిల్లిపోలా. మన కాపరి ఎంత గొప్ప కాపరి అంటే నీ కోసం నా కోసం తన ప్రాణమును పెట్టేదాని కొరకు కూడా ఏమాత్రం వెనుకాడలేదు. ఎవరి కోసం? గొర్రెలమైన మన కోసం. ఈరోజు మీరందరూ గొర్రెలు, నేను కూడా ఒక గొర్రెనే. ఆయన మన కాపరి. ఆమేన్, ఆమేన్. నిజంగా మీరు గొర్రెలైతే గట్టిగా లేలు చెప్పండి. సగం గొర్రెలు సగం తోడేళ్ళు అయితే సగం ఎత్తుతారు. మొత్తం గొర్రెలు అయితే మొత్తం చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా గొర్రె వలె ఆయన తన ప్రజలను తోడుకుని వెళ్ళాడు. ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యంలో ఆయన వారిని నడిపించాడు. వారు భయపడకుండానట్లుగా వారిని సురక్షితముగా నడిపించాడు. వాళ్ళ శత్రువులందరినీ కూడా దేవుడు సముద్రంలో కనబడకుండా మరుగు చేశాడంట. నిజంగా ఇట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు కలుగు చేయను గాక. దేవుడు మమ్మల్ని నడిపించాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు ఆయన మమ్మల్ని తోడుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన ఏ భయము లేకుండా మమ్మల్ని సురక్షితంగా కాపాడితే చాలని కోరుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ శత్రువులు ఇక మీదట కనబడకుండా ప్రభు మరుగు చేయాలని ఆశపడితే గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ వాక్యంలో 4 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఒకరు దేవుని చేత తన ప్రజలకు ఏర్పాటు చేయబడి తోడుకుని పోబోతున్న ఒక గుంపు ఉన్నారు. రెండోది మందవలే నడిపించబడుతున్న గుంపు వారు ఒకరున్నారు. ఆ తర్వాత అరణ్యములో నడిపించబడిన గుంపు వారు ఉన్నారు. ఆ తర్వాత దేవుని చేత సురక్షితముగా కాపాడబడిన గుంపు ఉన్నారు. ఈ 4 వ్యక్తులు ఈ వాక్యంలో మనకి కనబడతారు. శత్రువులందరూ సముద్రంలో ముంచబడి చంపబడితే ఇశ్రాయేలీని మాత్రం దేవుడు కాపాడుకున్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలందరూ దేవుని దృష్టికి ఎలా కనబడ్డారంటే
మూలవాక్యులు మనం చదివిన దాంట్లోనే ఆ పై వాక్యంలో ఉంది, ఆయన అయితే గొర్రె వలె. దేవుని దృష్టికి కాపాడబడిన జనం ఎలా కనపడ్డారంటే, దేవుని దృష్టికి వారు ఎలా కనపడ్డారంటే గొర్రెల వలె కనపడ్డారు. గొర్రెల వలె కనబడ్డారు కనుక దేవుడు వారిని తోడుకుని వెళ్ళాడు, దేవుడు వారిని నడిపించాడు, దేవుడు వాళ్ళకి ఏ భయము అంటకుండా కాపాడాడు, దేవుడు వాళ్ళని సురక్షితంగా ఆయన రెక్కల క్రింద భద్రపరుచుకున్నాడు. నీవు నేను ఆయన దృష్టికి ఆ రీతిగా కనబడితే మనలందరిని కూడా దేవుడు కాపాడును గాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. మీరందరూ ఇలా అన్నారు, దేవుడు మిమ్మల్ని తోడుకుని పోవును గాక, ఆమేన్ అన్నారు. నడిపించును గాక అంటే ఆమేన్ అంటున్నారు. ఆ తర్వాత ఏ భయము లేకుండా ఆయన మీకు తోడు, ఆమేన్ అంటున్నారు. మిమ్మల్ని సురక్షితంగా నడిపించాలంటే ఆమేన్ అంటున్నారు. అయితే దేవుడు ఇన్ని పనులు నీ జీవితంలో నా జీవితంలో చేయాలంటే మనం దేవుని దృష్టికి ఎలా కనబడాలి? తలల పైకెత్తి నా మాటలు బాగా వినండి. దేవుడు నడిపించే ఒక మందలో గొర్రెగా నీవు ఉండాలంటే, దేవుడు నడిపించే మందలో ఒక గొర్రెగా వాక్యం చెప్తున్నా నేను ఉండాలంటే, ఆయన తోడుకుని వెళ్ళే గొర్రెగా నీవు నేను ఉండాలంటే, సురక్షితంగా ఆయన చేత కాపాడబడే గొర్రెగా నీవు నేను మనం ఉండాలి అంటే, ఏ భయము లేకుండా బ్రతికే గొర్రెగా నీవు నేను మనం ఉండాలి అంటే మనం దేవుని దృష్టికి ఎలా కనబడాలి? నిజంగా గొర్రెలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసిని దేనికి పోల్చి మాట్లాడతారంటే గొర్రెలకు పోల్చి లేదా పావురానికి పోల్చి మాట్లాడతారు. గొర్రెకు పోల్చి క్రైస్తవుల్ని గొర్రెకు పోల్చి మాట్లాడతారు. నిజంగా ఈ గొర్రె అనే పదం 3 అక్షరాలే. గొర్రె అనే పదం 3 అక్షరాలే. కానీ ఈ గొర్రెలో ఉన్న స్వభావం ఏంటంటే, ఎప్పుడైనా మీరు చూడండి, గొర్రెలకి ముందు కాపరి వెళతాడు, ఆ తర్వాత గొర్రెలన్నీ కాపరాన్ని కడతాయి. నేను మీరంతా గమనించారా లేదా? అమ్మ సరిగ్గా కూర్చో, మీరు బాగా వినండి. మేకలకి కాపరి ఎక్కడ ఉంటాడు? ఎప్పుడైనా చూసారు? మేకలకి వెనకాల ఉండి ఒక కొంకర్ర పట్టుకుని మేకలకి వెనకాల ఉండి తోలుకు వస్తుంటాడు. ఎందుకంటే మేకలు ఏదైనా కంప కనపడిందంటే 2 కాళ్ళు పైకెత్తి మేస్తానే ఉంటాడు. పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు, ఏమనంటే మేకలు 7 కొండలేమో తిరిగినా సరే ఏలిక్కే అంత గ్యాప్ ఉంటుందంట పొట్టలో. 7 కొండలు 7 పర్వతాలు ఏమో తిన్నా సరే ఏలిక్కే అంత గ్యాప్ ఉంటుందంట పొట్ట లోపల. కానీ గొర్రెల వెనకాల కాపరి ఎప్పుడు నడవడు. గొర్రెలకు కాపరి ముందుగానే నడిచి వెళ్తాడు, ఆ కాపరి వెనకాల గొర్రెలు వచ్చేస్తాయి. కానీ మేకలకైతే పద్దాక తరుముకుంటా, పద్దాక వాటిని మందలించుకుంటా, పద్దాక వాటిని తీసుకెళ్లాలన్న చోటికి తీసుకుని వెళ్ళాలి. కానీ గొర్రెకున్న ప్రత్యేకత నడిపింపుకు లోబడి నడిపించబడుతున్న వ్యక్తిని వెంబడిస్తూ ఏమాత్రం నడిపింపుని ధిక్కరించకుండా ఆ గొర్రె ఎలా నడిపించబడుతుందో ఆ రీతిగా నీవు నేను మనం నడిపించబడితే ఆయన మనల్ని తోడుకుని వెళ్ళును గాక. ఆమేన్. ఆయన మనల్ని నడిపించును గాక. ఆయన భయము లేకుండా కాపాడును గాక. ఆయన సురక్షితంగా మనల్ని భద్రపరుచును గాక. ఆమేన్. నిజంగా గొర్రెల్లో ఒక మాట చెప్తాను, బాగా వినండి. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం, క్షమించండి, కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 22వ వాక్యం చదవగా విందాం. కీర్తన గ్రంథం 44:22 చదవమ్మా. నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడుతున్నాం, వదకు సిద్ధమైన గొర్రెలము మేమని ఎంచబడుతున్నాం. మరలా చదువు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుతున్నాం, వదకు సిద్ధమైన గొర్రెల వలె
మేము ఎంచబడుతున్నాము. ఇప్పుడు మేము దినమెల్లా మేము వధించబడుతున్నాం. గొర్రెలో మనం నేర్చుకోవలసింది, ఆయన మనల్ని అంతవరకు నడిపించాలంటే, యేసయ్య మనల్ని తోడుకుని వెళ్ళాలి అంటే, యేసయ్య మనల్ని నడిపించాలి అంటే, ఏ భయము లేకుండా ఒక క్రైస్తవుడు బ్రతకాలంటే, సురక్షితంగా నువ్వు దేవుని చేత నడిపించబడాలి అంటే, మొట్టమొదటిగా గొర్రెలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వధకు సిద్ధమైన గొర్రె వలె నువ్వు కనబడాలి. వధకు సిద్ధమైన గొర్రె వలె నీవు దేవుని దృష్టికి కనబడాలి. అందరి దృష్టికి మనం ఎలా కనబడాలంటే, పొట్టేళ్ళులాగా కాకూడదు. వినండి, బాగా వినండి. పొట్టేళ్ళులాగా మారకూడదు. గొర్రెపోతు బాగా ముదిరిపోతే కదా పొట్టేలు అయ్యేది, అలా అవ్వకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో క్రైస్తవుడిగా పుట్టిన మనం మన దేవుని దృష్టికి ఎప్పుడు గొర్రె వలె మాత్రమే కనబడాలి. అప్పుడే ఆయన మనల్ని నడిపిస్తాడు, అప్పుడే ఆయన మనల్ని కాపాడుతాడు, అప్పుడే ఆయన మనల్ని తోడుకుని వెళతాడు, అప్పుడే మనము సురక్షితంగా భద్రపరచబడగలం. అయితే ఆయనని తీసుకుని వెళ్ళేటట్టుగా నీవు నేను మనం కనబడాలంటే ఎలా ఉండాలంటే, వధకు సిద్ధమైపోయిన గొర్రె వలె దేవుని సన్నిధిలో కనబడాలి. వధకు సిద్ధమైపోయిన గొర్రె వలె నీవు దేవుని దృష్టికి ఎప్పుడు కనబడతావో, నా దేవుడు నిన్ను ఆయన నడిపించేదానికి ఇష్టపడి నిన్ను ఉన్నతమైన మార్గాలకు నడిపించునుగాక. నిన్ను ఉన్నతమైన మార్గాలకు నడిపించునుగాక. మిమ్మల్ని ఉన్నతమైన మార్గాలకు నడిపించునుగాక. ఆమేన్. వధకు సిద్ధము గాని గొర్రెగా ఉంటే ఆయన నిన్ను నడిపించడు. వధకు సిద్ధంగా ఉన్నప్పుడే ఆయన నిన్ను నడిపిస్తాడు. బాగా వినండి, తలలు పైకెత్తి. చెప్పే విశ్వాసి చెప్పేటప్పుడు వినేవాడు ఉన్నాడు అనుకో, వాడికి ఏ పనైనా చెప్తాం. వాడు వింటలేదనుకో, వాడికి ఏదైనా పని చెప్తామా? నీ ఇంట్లో నీ కూతురో నీ కొడుకో ఉన్నాడు అనుకో, వాళ్ళకి ఏదైనా పని చెప్పేవనుకో, వాళ్ళు ఆ పని చేయట్లేదు అనుకో, మరలా చెప్తావు నువ్వు వాళ్ళకి ఆ పని? పొరపాటును చెప్పు. మన ప్రభువు కూడా అంతే. యేసు ప్రభు నమ్ముకున్నావు, మందిరానికి వస్తున్నావు, కూర్చున్నావు, మారు మనసు పొందే బాప్తీసం తీసుకున్నావు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వధకు సిద్ధపరచబడిన గొర్రె వలె ఉండాలి. వధకు సిద్ధపరచబడిన గొర్రె వలె ఉండాలి. వధకు సిద్ధమైన గొర్రె అంటే శ్రమలకు నిలిచేవాడిగా దేవుడి దృష్టికి కనబడాలి. వధ అంటే అదొక శ్రమ. ఆ శ్రమకు సిద్ధపడే క్రైస్తవుడిగా నీవుండాలి. వధించబడేదానికి సిద్ధముగా నేనుండాలి. అది ఏదైనా కానీ వధించబడేదానికి సిద్ధముగానే మన దేవుని దృష్టికి మనము కనబడాలి. అలా కనబడినప్పుడే ఆయన నిన్ను తోడుకుని వెళ్ళునుగాక. పలకండి గట్టిగా ఆమేన్. అలా ఉన్నప్పుడే ఆయన నిన్ను నడిపించునుగాక. అలా ఉన్నప్పుడే ఏ భయము లేకుండా నిన్ను నా దేవుడు కాపాడునుగాక. అలా ఉన్నప్పుడే ఆయన నిన్ను నన్ను సురక్షితముగా నడిపించునుగాక. ఆమేన్. ఈ 4 లేకుండా నువ్వు ఎంత కాలం దేవుని మందిరానికి వచ్చినా, వధించబడేదానికి సిద్ధముగా లేకుండా నువ్వు దేవుని మందిరానికి ఎంత కాలం నుంచి వచ్చినా, నా దేవుడు నిన్ను నడిపించడానికి, నా దేవుడు నిన్ను తోడుకుని వెళ్ళటానికి, నా దేవుడు నీకు సురక్షితంగా క్షేమాన్ని కలుగు చేసేదానికి ఆయన ఇష్టపడడు. వధించబడేదానికి సిద్ధముగా ఉండాలి. ఎవరు వీళ్ళు? అసలు ఎవరు వీళ్ళు? కోరాహు కుమారుడు. ఈ కీర్తన రాసింది ఎవరంటే కోరాహు కుమారుడు. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మరలా చదవమ్మా మాటలు. నిన్ను బట్టి మేము దినవెల్ల వధించబడుతున్నాం, అంటే శ్రమ పెట్టబడుతున్నాం. క్రైస్తవులారా, శ్రమలు వచ్చిందని ఏమాత్రం కుమిలిపోవద్దు. తలలు పైకెత్తిన మాటలు బాగా వినండి. రోగం ఉందని, శరీరంలో ఆరోగ్యం లేదని కృంగిపో. మాకు
లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్న ఇంకా అప్పుల సమస్యలు తీర్చబడలేదని కృంగిపో మాకు. నిన్ను చూసిన అనేకులు దేవుడి మందిరానికి వెళ్తున్నావు కదా, నీ దేవుడు నీకు ఏం చేశాడు అన్నంత మాత్రాన ఆగిపో మాకు. యేసు ప్రభు నమ్ముకుని అనేక సంవత్సరములు జరిగిన నీ జీవితంలో నువ్వు ఆశించిన కార్యం ఆలస్యమై ఇంకా నీ బ్రతుకులో జరగట్లేదని కుమిలిపోయి దేవునికి ఆత్మీయతకి దూరం కావద్దు. నీవు వధించబడుతున్నావు, ఈ భూమి మీద శ్రమ పెట్టబడుతున్నావు. ఈ భూమి మీద ఒకవేళ ఈ కష్టతరితమైన మార్గంలో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావేమో. ఆ రోజు వధించబడుటకు సంసిద్ధమైన యేసయ్య ఎలాగైతే మౌనముగా ఉన్నాడో, వధించబడుటకు సిద్ధ మనసు కలిగి ఎలాగైతే ఉన్నాడో, ఈ ఆరాధనకు చేరిన నీవు కూడా నీ కలిగిన సమస్యను బట్టి, శ్రమను బట్టి, ఇబ్బందును బట్టి, కన్యలను బట్టి, అనారోగ్యపు పరిస్థితిని బట్టి, సంతానం లేని స్థితిని బట్టి, లేకపోతే దేన స్థితిని బట్టి, పేదరికాన్ని బట్టి, నువ్వు అడిగినది నీకు రాని స్థితిగతులను బట్టి ఏమాత్రం దేవునికి, దేవుని సహవాసానికి, సంఘానికి, ఆత్మీయతకి దూరం కావద్దు. నిజంగా వధించబడుతూ ఉన్నారు ఎవరు? కోరాహు కుమారులు. ఎందుకు వధించబడుతున్నారు? అసలు ఎందుకు వధించబడుతున్నారు? కోరాహు వాళ్ళ నాన్నగారు కోరాహు, అబీరాము, దాతాను, ఈ ముగ్గురు నడిపింపుని వ్యతిరేకించి, నడిపింపుకి లోబడక మోషేని, అహరోన్ని తిడుతూ సనుగుతున్న కారణాన్ని బట్టి భూమి నెరలు విడిచి నోరు తెరిచి వీళ్ళు మింగేసింది. కోరాహు లేడు, అబీరాము లేడు, దాతాను లేడు. ఇక వాళ్ళ వంశంలో చిన్న పిల్లలు వీళ్ళు మాత్రమే మిగిలిపోయారు. ఇప్పుడు చాలామంది ఇలా అంటారు కదా, ఆ మాటలు బాగా వినండి. చాలామంది ఇలా అంటారు కదా, ఎవరన్నా కూతురో కొడుకో పుట్టినాక ఆ తల్లి చచ్చిపోయింది అనుకో, ఏమంటారు? ఒరే నువ్వు పుట్టావు, మీ అమ్మను మింగేసావు అని అంటారు కదా. అలాగే అందరూ కూడా కోరాహుని, ఆ కోరాహు పిల్లల్ని ఎక్కిరిస్తున్నారు. అబీరాము, దాతాను పిల్లల్ని హేళనగా మాట్లాడుతున్నారు. రే మీ నాన్న దైవ సేవకుని తిట్టాడు, అందుకే ఈ పరిస్థితి మీకని అనేకులు వీళ్ళని తిడుతున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. అయినా ఏమాత్రం దేవుని సన్నిధికి దూరం కాలేదు. ఆమేన్. ఎలాంటి బాధ మీకు చూపిస్తా చూడండి. అదే అధ్యాయం 11వ వాక్యం చదవండి. అదే అధ్యాయం 11వ వాక్యం నుంచి 18వ వాక్యం వరకు చదవకు విందాం. భోజన పదార్థములకు ఒకడు గొర్రెను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించేసావు. నీవు ఏం చేసావు? మమ్మల్ని అన్యజనులోకి, మమ్మల్ని యెహోవా నువ్వు చెదరగొట్టేసావు మమ్మల్ని. నీవే నీ ప్రజల్ని మమ్మల్ని అమ్మేశావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదగా చేసేసావు. ఇప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. ఎగతాళికి కారణంగాను నీవే మమ్మల్ని పెట్టావు. అన్యజనుల్లో నీవు మమ్మల్ని సామెతకు హేతువుగాను, మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కడు తలకాయ ఆడిస్తున్నాడు. నీవు మమ్మల్ని ఉంచావు. నన్ను నిందించి దూషించే వారి మాటలు నేను వినగా, శత్రువులను బట్టి, పగ తీర్చుకునే వారిని బట్టి మేము దినమెల్ల అవమానాన్ని తలపోస్తున్నాం. సిగ్గు మా ముఖమును కమ్మి ఉంది. ఇదంతయు మా మీదకి వచ్చింది. చాలు చాలు చాలు, ఇదంతా మా మీదకి వచ్చేసింది. ఎలా వధించబడుతున్నారంట? ఎలా వధించబడుతున్నారు? ఎలా? ఒకడు భోజన పదార్థంలో
గొర్రెలను అప్పగించినట్లు అప్పగించావు. ఇప్పుడు మీకు అందరికీ మటన్ బిర్యానీ ఉందంటే ఎట్లుంటుంది? ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఆనందకరంగా పాస్టర్ గారిని ఆశీర్వదించండి అని సంతోషంగా తిని వెళ్తారు, సంతోషంగా తింటారు. ఇప్పుడు వీళ్ళు ఎలా తింటున్నారు జనాలు? ఒక గొర్రెని తిన్నట్లుగా తింటున్నారు. అందరూ ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట చూసిన వాళ్ళందరూ. ఏంట్రా నీ బతికేంటి ఎలా అయిపోయింది? మీ నాన్న చేసిన పాపానికి మీరు బలైపోయారా? లేకపోతే మీ అమ్మగారు చేసిన పాపానికి మీరు బలైపోయారని అందరూ ఎగతాళి. ఎవరి గురించి అయినా చెప్పాలన్నప్పుడు అక్కడ వాడిన మాటలే. ఎవరి గురించి అయినా ఉదాహరణ చెప్పాలన్నప్పుడు, సామెత చెప్పాలనుకున్నప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? కోరాహు కుమారులే గుర్తొస్తున్నారు. ఇదిగో వాడు కోరాహు పిల్లలు లేరు అని ఏ ఉపమానానికైనా, ఏ సామెతకైనా కోరాహు కుమారులు లేపి మాట్లాడుతున్నారు. అందరు చూసిన ప్రతి ఒక్కరు తలలో ఆడిస్తూ ఉన్నారు. అది నీకు జరగాల్సిందేరా. ఎవరిదన్నా మన మాట వినకపోతే ఏదైనా జరిగిందనుకో తలకేళ్ళు ఆడించి నీకు జరగాల్సిందే అని ఆడిస్తాం కదా. వాళ్ళందరూ కోరాహు కుమారులు చూసి పాపం తలలాడిస్తున్నారు. ఈ రోజుల్లో మనకు కూడా శ్రమలు, సమస్యలు, నిందలు, అనారోగ్యం, రోగాలు, బాధలు, కన్నీళ్లు రావచ్చు. యేసు ప్రభుని నమ్ముకుంటే అంత ఆశీర్వాదం వచ్చింది అనుకుంటే నీ అంత పిచ్చోడు, మెంటలోడు ఇంకోడు లేడు. యేసు ప్రభుని నమ్ముకుంటే అంత దీవెనలే వస్తాయని అనుకో మాకు. యేసయ్యని నమ్ముకుంటే సమస్తము ఆయన సమాధానంగా, ఆయన సమస్తము సమానంగానే ఇస్తాడు నీకు. నిజంగా ఈ భూమి మీద నీకు కష్టాలు ఎక్కువే ఉన్నాయా? నీ భార్య ద్వారా నీకు కష్టం ఉందా? నీ భర్త ద్వారా నీకు కష్టం ఉందా? నీ బంధువుల ద్వారా, నీ పిల్లల ద్వారా కష్టపడుతున్నావా? అయితే బాగా విను, పరలోకంలో నీకు ప్రతిఫలం ఎక్కువగును గాక. పరలోకంలో దేవుడు ప్రతిఫలం నీకు ఎక్కువ కలుగు చేయును గాక. అయ్యా నేను భరించలేకపోతున్నా, చచ్చిపోతున్నానయ్యా ఈ బాధలో, నేను భరించలేకపోతున్నా, చచ్చిపోతున్నా. ఎంతకాలం బతుకుతావు? కీర్తనకారుడు అంటాడు కదా, ఎంతకాలం బ్రతుకుతాం? మా అయితే 70. కొంచెం బలము, శక్తి ఎక్కువ ఉండి జీడిపప్పులు, పిస్తా పప్పులు, గన్నేరు పప్పులు తింటూ ఉంటే ఒక 80. అంతకంటే ఎక్కువ. ఒకవేళ బతికినా ఆయాసం, దుఃఖం. కొంతమంది ఈ కొంచెం కాలం శ్రమలకే తట్టుకోలేరు. కొంచెం కాలం కలుగుతున్న బాధలకు, ఇబ్బందులకి నిలబడలేరు. ఈ బాధలు ఎక్కడ పడతామండి? అందుకనే మందిరానికి రాలేదు ఏంటని ఎవరు నేను అడిగావనుకో ఆగిపోయినండి. ఎందుకు రాలేదురా బాబు అంటే, అయ్యా నాకు మందిరం కాడికి వచ్చిన కాడి నుంచి కలిసి రావట్లేదు. ఇక్కడ నిజంగా నేను అడుగుతాను, మీరు బాగా ప్రార్థన చేసిన తర్వాత శ్రమలు ఎక్కువైతాయి, ప్రార్థన చేసే కొలతో శ్రమలు ఎక్కువ అవుతున్నాయని ఎంతమంది ప్రార్థన ఆపేసి ఉంటారు? నా మాట అర్థమైందా మీకు? బాగా ప్రార్థన చేస్తున్నావు అనుకో, శ్రమలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. నువ్వు అప్పుడు అనుకున్నది ఏంటి? ఆయన ప్రార్థన వింటలేదని ప్రార్థన ఆపేసి ఉంటావు. నేను ఇంత భక్తిగా ఉన్నాను, మందిరానికి వస్తున్నాను, కానుకిస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, ఇంత బాగున్నాను, అయినా నాకు సమస్యలు, శ్రమలు వస్తున్నాయని చాలామంది భక్తిలో నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు. కానీ సమస్యలు, శ్రమలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏ మాత్రం నువ్వు ఆగిపోకూడదు. అంతము వరకు దేవుని కొరకు రోషంగా నడిపించబడుదువు గాక. అంతవరకు రోషంగా నడిపించబడుదువు గాక. 70-80 ఏళ్ళు ఒకవేళ పోయావనుకో, పరలోకంలో ఏం మాట్లాడరేంటి? పరలోకంలో 70-80 ఏళ్ళ నిత్యత్వం. అక్కడ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు. దేవుని దగ్గర యుగ యుగాలు ఉంటాం మనం. నిత్యత్వంలో దేవునితో యుగ యుగాలు మనం జీవిస్తాం. ఈ చిన్న చిన్న శ్రమలకి, సమస్యలకి, ఇబ్బందులకి కదిలిపోవద్దు. నీ ఆత్మీయతను ఆపుకోవద్దు. అంతవరకు నడిపించబడు. వీళ్ళని ప్రతిరోజు దేవుడు ఏం చేశాడంట? భోజనానికి ఒకడు గొర్రెను అప్పగించినట్లుగా అప్పగించాడు. ఇప్పుడు గొర్రెను అప్పగించినట్లుగా భోజనానికి అప్పగిస్తే ఎలా ఉంటుంది? మీరు ఆ తర్వాత చదువుకోండి. లోకాసువార్తమానంలో తప్పిపోయిన కుమారుడు వస్తే గొర్రెను ఒక దాన్ని అప్పగిస్తే వాడు ఏం చేస్తున్నారు? అందరు బంధువులు అందరూ వచ్చేసారు, కూర్చున్నారు, విందు ఏర్పాటు చేశారు. ఒకడు మామూలుగా తింటున్నారా? ఒక రేంజ్లో తింటున్నారు.
నాకు చంటక్క నేను క్యారేజ్ పంపిస్తే స్వీట్ ఉంచుతా తిందామేమో అనుకుంటే లేదు, ఏదిరా స్వీట్ తింటారంటే అయిపోయింది. అలా వెళ్ళారు, ఇలా వచ్చారంటే స్వీట్ అయిపోయింది, బాక్స్ నిండా ఉంది, అయిపోయింది. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాను కదా, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న శ్రమలకి కదిలిపోమాకండి. ఈ శ్రమలు దేవుడిచ్చే మహిమ ఎదుట ఏవి అన్నదగినవి కాదు. ఆమేన్. ఆయనిచ్చు మహిమ ఎదుట ఇవేవి అన్నదగినవి కాదు. ఆమేన్. 13వ వాక్యంలో, మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసావు. ఎంత నిందలో పాపం, ఎంత నిందలో. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా వివాహమై సంతానం లేక ఏడుస్తూ నిందలు అనిపిస్తున్నారో ఏమి బాధపడమాకండి. ఒకవేళ నువ్వు మంచిగా బ్రతుకుతున్న నీ బ్రతుకుని నలుగురు అవమానాస్పదంగా మార్చారేమో, ఏమి కలవరపడమాకండి. ఒకవేళ నాన్నవారే నిన్ను నిందించి అవమానపరిచి, ఒకవేళ కింద వాక్యంలో కూడా రాస్తాడు కదా, అపహాస్యాస్పదముగా చేసి ఒకవేళ ఎగతాళి చేస్తున్నారేమో, ఏ మాత్రం అధైర్యపడమాకు, ఏ మాత్రం కృంగిపోవద్దు. ఒకవేళ నిన్ను అన్యజనుల్లో ఒకవేళ భక్తి చేస్తున్న నిన్నే ఒక సామెతగా నిలబెట్టి నిన్ను గురించి, నువ్వు చేస్తున్న భక్తిని గురించి ఎగతాళిగా హీనముగా మాట్లాడారేమో, ఏ మాత్రం కలవరపడొద్దు. నా దేవుడు నిన్ను గొప్ప చేసే దినములు ఆసన్నమయ్యి ఉన్నాయి. ఆయన నిన్ను గొప్ప చేయునుగాక, ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక, ఆయన నిన్ను ఉన్నతమైన మార్గాలలో నడిపించునుగాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా చాలామందికి సమస్యలు, శ్రమలు వస్తే దూరం అయిపోతారు. అక్కడ దాకా ఎందుకు, వాక్యం ఎక్కువైతేనే మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వాక్యం ఎక్కువైందనుకో, వాక్యం ఎక్కువైతేనే రారు. ఏం దేవమణి తల్లి నవ్వుతున్నది, నువ్వు కూడా అలా అనుకుని రావట్లేదా శనివారం? అన్నం పెడతామని రావట్లేదా? ఎండక ఏమైందిలే, దేవుని స్తోత్రం. వాక్యం ఎక్కువైతేనే రావట్లేదు చాలామంది. ఏమండి బీపీ అండి, షుగర్ అండి, పో ఏమైంది, ఏమైంది? ప్రభు దగ్గరికి వెళ్తాం. ఇలా రాయిలా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయిలా, శరీరంతో ఉన్నంత కాలం దేవునికి మనం చాలా దూరంగా ఉన్నామట. దేహముతో ఉన్నంత కాలం దేవుడికి చాలా దూరంగా ఉన్నాం. మనం అనుకుంటున్నాం మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రభువును కలుస్తున్నామని. నువ్వు ఏదో కలిసి వెళ్ళిపోవటం తప్ప ఆయనకి దగ్గరికి మాత్రం. నిజంగా దేవునికి దగ్గరగా రావాలి, ఆయనకు దగ్గరగా రావాలి అంటే నిన్ను బాగా దేవుడు నలుపుతాడు. ఈరోజు నేను ఒక చిన్నది ఒక ఫోటో ఒకటి చూశాను. మొక్కజొన్న కండి, దాని రేటు ఉడకబెట్టినప్పుడు 5 రూపాయలు, దాన్ని కాల్చినప్పుడు 10 రూపాయలు. ఏదో నుప్పుల మీద కాలిస్తే దాన్ని ఇంకా బాగా కాల్చారనుకో, అది ఏమైంది అప్పుడు? పాప్కార్న్స్ అవుతాయా? అప్పుడు దాని రేటు 50 రూపాయలు. వినండి బాగా, నీకు సమస్యలు, శ్రమలు ఎక్కువ అవుతున్నాయంటే పరలోకంలో నీ రేటు పెరుగుతుందని అర్థం. ఏంటి, నమ్మకం లేదా మీకు? లేదా నమ్మకం? ఈ భూమి మీద సమస్యలు, శ్రమలు ఎక్కువైనాయి అంటే పరలోకంలో నీ స్థానం అధికం అవుతుందని అర్థం. దేవుని దగ్గర నీకు గొప్పతనాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడని అర్థం. ఆమేన్. ఈ భూమి మీద నువ్వు మందిరానికి వచ్చిన ఇంకా సమస్యలు, శ్రమలతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో, అవమానాలతో, నిందలతో, లేకపోతే కష్టాలతోనే నడిపించబడుతున్నావా? నువ్వు ఏమాత్రం అనుకోవద్దు ఆయన నన్ను వదిలిపెట్టాడని. నీ రేటు పరలోకంలో అధికము కాబోతున్నది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టు, విశ్వాసం ఉంటే గట్టి కొట్టు. ఆమేన్, ఆమేన్. శోధించబడిన పిమ్మట నీవు పరలోకములో శుద్ధ సువర్ణముగా మార్చబడతావు. శోధించబడిన పిమ్మట పరలోకంలో శుద్ధ సువర్ణముగా మార్చబడుదువుగాక, మార్చబడుదువుగాక. నీ శ్రమలే నిన్ను స్థిరపరచునుగాక, నీ కన్నీళ్ళే నిన్ను నాటునుగాక, నీ యొక్క కష్టాలే దేవుని సింహాసనం ఎదుట నిన్ను నిలవబెట్టునుగాక. రిబాలా బాబా బా శరబలా తురిబరబలా రిబాలా లా 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 బాలా బాబా శరబలా తురిబరబలా రిబాలా లా 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 బాలా బా శరబలా తురిబరబలా కబలా గ్లోరీ రిబాలా లా 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 బాబా బా
భయపడొద్దు, కలవరపడొద్దు. నీ శ్రమలను, నీ ఇరుకుని, నీ బాధను చూసి దేవునికి దూరము కావద్దు. నీ శ్రమల వల్ల పరలోకంలో నీ మహిమ అధికమవబోతుంది. నీ శ్రమల వల్ల నీ మహిమ పరలోకములో అధికం కాబోతుంది. నా శ్రమల వల్ల నా యొక్క మహిమ పరలోకంలో అధికం కాబోతుంది. మన అనారోగ్యమును బట్టి, మన శ్రమలను బట్టి పరలోకంలో మన మహిమ అధికమగునుగాక, 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 అధికమగునుగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా నీ శ్రమలను బట్టి ఏమాత్రం కృంగిపోమాకు. వధించబడు, వదకు సిద్ధమైన గొర్రె వలె వధించబడు. వధించుచున్న యేసయ్యకి నిన్ను నీవు అప్పగించుకో. దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన నిన్ను అంతం వరకు నడిపించునుగాక, సురక్షితంగా నిన్ను నడిపించునుగాక, భయము లేకుండా నడిపించునుగాక. ఆమేన్. అరణ్యంలో ఇజ్రాయేల్ తోడుకున్నట్లుగా నిన్ను తోడుకుని వెళ్ళునుగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా నీ శ్రమలను బట్టి, నీ బాధలను బట్టి ఏమాత్రం కృంగిపోమాకు. ఇలా రాస్తాడు ఏమని? 15వ వాక్యంలో, నన్ను నిందిస్తున్న వారి, నిందించి దూషించు వారి మాట వినగా శత్రువులను బట్టి, పగ తీర్చుకునే వారిని బట్టి మేము దినమెల్లా అవమానపరచబడుతున్నాం. నిజంగా నువ్వు బాగా భక్తి చేస్తున్నావు అనుకో, నీకు అనేక శ్రమలు వస్తాయి. నిజంగా నువ్వు భక్తి చేస్తున్నప్పుడే, నువ్వు యథార్థంగా భక్తి చేస్తున్నప్పుడే నీకు అనేక శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నేను దేవుని కొరకు నిలబడాలి. చాలాసార్లు నువ్వు ఇలా అనుకుని బాధపడి ఉంటావు, ప్రభువా ఏంటి నాకు ఈ సమస్యలు, ఏంటి శ్రమలు, ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ అవమానాలని చాలాసార్లు బాధపడి ఉంటావు. నా దేవుడు నీ ప్రతి శ్రమలో నీతో కూడా ఉన్నాడు, ప్రతి కష్టంలో నీతో కూడా ఉన్నాడు, ప్రతి ఏడుపులో నీతో కూడా నా దేవుడు ఉన్నాడు. నువ్వు ఆ సంగతిని గుర్తుపట్టలా. ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి దుఃఖంలో, ప్రతి ఆవేదనలో నీతో కూడా నా యేసయ్య ఉన్నాడు. నీ సమస్యని ఆయనకి చెప్పి చూడు, ఆయన నిన్ను నడిపించునుగాక, ఆయనే నిన్ను కాపాడునుగాక. ఆమేన్. నిజంగా ఇప్పుడు విశ్వాసి కానుడు ఎలా ఉంటాడు చెప్పనా? సమస్యలు, శ్రమలు వచ్చినప్పుడు నిజమైన విశ్వాసి కానివాడైతే, నిజంగా దేవుని మీద ఆధారపడనోడైతే, నిజంగా క్రీస్తు శక్తిని ఆశ్రయించని వాడైతే సమస్యలకి, శ్రమలకి కదిలిపోతాడు. ఆత్మీయత ఒక గోపురం వలె కట్టబడవలసింది. అలా కట్టబడకుండా ఒక చెట్టు గనక గాలికి అటు ఇటు అటు ఇటు ఊగినట్టుగా రోగాలకి, సమస్యలకి ఊగిపోతుంటాడు. ఆరోగ్యం ఉన్నప్పుడు మందిరానికి వస్తాడు, రోగం వచ్చినప్పుడు మందిరానికి దూరం అయిపోతాడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇలా కొన్ని పరిస్థితులు బట్టి. కానీ ఇలా రాయబడి ఉంటుంది, నీ హృదయంలో నిజంగా యేసయ్యని ప్రేమిస్తే, నీ మనసులో యేసయ్యని నిజంగా ప్రేమిస్తే, నీ జీవితంలో యేసయ్యని నిజంగా ప్రేమించి ఆయనకే మొదటి స్థానం నీ హృదయంలో ఇస్తే, దేవునికే నీ మనసులో ప్రథమ స్థానం దేవునికే కనుక ఇవ్వగలిగితే, ఇలా అంటాడు కదా భక్తుడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35, 36 వాక్యాలు చదవగా విందాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గురించి రాయబడినది ఏమనగా, చూడండి అక్కడ కూడా, మేము దినమెల్లా వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఎంచబడిన వారు. బాగా వినండి, ఇక్కడ
శ్రమలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మాకు శ్రమలు ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా నేను అడుగుతున్నా, మీకు శ్రమలు ఉంటే చేతులు ఎత్తండి. ఒరే తీరాటు నువ్వు ఎదురా వంకర కాళ్ళు వేసుకుని అటు ఇటు నిలబడతాడు. శ్రమలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగానే అడుగుతున్నానండి మనసారా. మీరేం బాధపడమాకండి, మీతో నా యేసయ్య ఉన్నాడు, మీతో నా యేసయ్య ఉన్నాడు. బాధలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాధలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరికి లేవా? అయితే మీతో లేడేవో ఆయన లేదా సిగ్గేసి ఎత్తట్లేదా? ఏమాత్రం బాధపడమాకండి, మీ బాధలన్నింటిలో నా దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హింస, కొంతమందికి కొన్ని హింసలు వస్తుంటాయి. బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, నాన్ని పిలువబడిన వాళ్ళ ద్వారా కొంతమందికి హింస కలుగుతుంది. ఏం బాధపడమాకు, నీ హింసలో నా యేసయ్య ఉన్నాడు. కొంతమందికి కరువు, తినటానికి సమృద్ధైన ఆహారం లేక, తినటానికి సరైన ఆహారం లేక, కావలసిన సౌకర్యం లేక కొంతమంది కరువులో ఉన్నారు. ఏం బాధపడమాక్కడ, నా దేవుడు మీతో ఉన్నాడు. ఆమేన్. అక్కడ రాయబడింది, కొంతమందికి వస్త్రహీనతను బట్టి కూడా నువ్వేమాత్రం బాధపడమాకు, నీ వస్త్రహీనతలో నా యేసయ్య నీతో ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు వీటిని అసలు చూడ్డం. దేవుణ్ణి ప్రేమించేవాడు వీటిని చూడ్డం. శ్రమ వచ్చింది అది చూడ్డం, హింస వచ్చింది అది చూడ్డం, ఆ తర్వాత కరువు వచ్చినా చూడ్డం, వస్త్రాలు లేకపోయినా చూడ్డం, ఒకవేళ బాధ కలిగినా చూడ్డం, ఒకవేళ ఉపద్రవం ఏదైనా ప్రమాదం వచ్చి పడిపోయినా వెంటనే చూడ్డం, ఆ తర్వాత ఖడ్గం అతను చంపేదానికో లేకపోతే అతను నా జీవితాన్ని నాశనం చేసేదానికి ఎవడన్నా వస్తున్నా భయపడ్డం. ఇవేవి వచ్చినా సరే మనల్ని దేవుని ప్రేమ ఎడబాపదు. ఎవరిని ఎడబాపదో కూడా కింద రాశాడు. ఎవరిని ఎడబాపదో? దినమెల్ల ఉదించబడుతున్న గొర్రెను మాత్రమే, దినమెల్ల ఉదించబడుతున్న గొర్రెను మాత్రమే ఆయన ప్రేమలో నుండి పక్కకు పోనివాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడో? నిజంగా వేధించబడుతున్నావా? ఏ మాత్రం బాధపడమాకు, నీ వేదనలన్నింటిలో నా దేవుడు ఉండును గాక. ఆమేన్. అందుకని యేసన్న గారు ఈ వాక్యాన్ని చూసే రాశాడు, నా వేదనలో నేను నిన్ను వెదికితిని, శ్రీ యేసుని పాదాలు చెంతకు చేరాలి. నిజంగా వేదన ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళలోంచి పశ్చాత్తాపం కన్నీళ్ళు వస్తాయి. మనకు తెలియకుండానే మోకరించి ప్రార్థన చేస్తాం. మన హృదయం తెరవబడిద్ది, మన మనసు వెలిగించబడి ఈ సమస్యలు, ఈ శ్రమలన్నీ వచ్చినప్పుడు ఇంకా దేవుని మీద నువ్వు ఎక్కువగా ఆధారపడతావు. అదే దేవుని ప్రేమ లేకపోతే, నువ్వు వధించబడే గొర్రెవి కాకపోతే, శ్రమ పెట్టబడే గొర్రెవి కాకపోతే, శ్రమకు సిద్ధమయ్యే గొర్రెవి కాకపోతే, ఇగో ఈ మందిరంలో నువ్వు ఉండలేవు, ఈ నడిపింపులో ఉండలేవు. నువ్వు శ్రమకు సిద్ధమైన, వధించబడుటకు సిద్ధమైన గొర్రెవై ఇగో వస్తే, ఈ శ్రమలో, ఈ వధించబడే దగ్గర నువ్వు ఉంటే, ఆయన ప్రేమలో నుండి నిన్ను ఎవ్వడు ఎడబాపడు. ఆమేన్, ఆమేన్. జాషువా గడు లేడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడి గురించి ఒక మంచి మాట చెప్పాలి. ఆడు మంచి మాటలు చెప్పేటప్పుడే ఉండడు. అదేంటో, ఆడు మంచి మాటలు చెప్పేటప్పుడు ఆడి గురించి మంచి చెప్పేటప్పుడు ఉండడు. వాడిని ఎటైనా మంచిగా గుంటూరు తీసుకెళ్దాం, హోటల్కి తీసుకెళ్దాం, ఎటైనా ఎత్తుకెళ్దాం అన్నప్పుడే ఉండడాడు. అదేంటో అర్థం కాదు, ఆడు ఆశీర్వాదం అది. ఇంకో విషయం చెప్పిన, వీడు మహేష్ గారు కానీ, జోసఫ్ గారు కానీ, వీళ్ళు వాళ్ళని తీసుకెళ్దామని నేను అనుకోను, ఆ టైంకి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఏంటంటే మేము కూడా వస్తాం. ఓ పాస్టర్ గారు చెప్పాడు, మొన్నే ఒక సభకి వెళ్తే ఆ సభలో ఓ పాస్టర్ గారు చెప్పారు, గుడారాల పండుగలో వాడిని అడిగారంట జాషువా గారిని, ఒరే మీ పాస్టర్ గారు భయంకరమైన కోపిష్టి కదరా అంటే, వాడు ఉండి అన్నాడంట, ఆ పాస్టర్ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది, మరి నా మీద ఇంత ప్రేమ దాచుకున్నాను నువ్వు లోపల అనుకున్నాను నేను. వాడు చెప్పాడంట, మా పాస్టర్ గారు కోపం వస్తే కొడతాడన్నా, కొడతాడు. మా పాస్టర్ గారు కోపం వస్తే కొడతాడు, ప్రేమ వచ్చిందంటే ఉన్నవన్నీ ఇచ్చేస్తాడన్నా. ప్రేమ వచ్చిందనుకో అన్నీ ఇస్తాడు, కోపం వస్తే తిడతాడన్నా. మా పాస్టర్ గారు క్రమశిక్షణ కలిగినోడన్నా. ఎక్కడున్నాడో పాపం జాషువా గారు. దేవుడు వాడిని ఆశీర్వదించును గాక. కానీ కొన్ని గొర్రెలు అట్టుండవు, కొన్ని గొర్రెలు అట్టుండవు.
తప్పు చేసినా సరే పాస్టర్ గారిది తప్పు అంటుంటారు. ఆ గొర్రెలు కూడా ఉంటాయి. కానీ వదకు సిద్ధమైన గొర్రె వలె నీవు నేను దేవుని సన్నిధిలో కనబడదుము గాక. ఆ కీర్తన దగ్గరికి రండి. మరలా ఇందాడు చదివాను కదా, ఆ కీర్తన దగ్గరికి రండి. అక్కడ ఒక మంచి మాట వాడాడు చూడండి. ఆ కీర్తన దగ్గరికి రండి. 44వ అధ్యాయం 44వ అధ్యాయం కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 16, 17, 18 చదవండి. ఇదంతయు మా మీదకొచ్చినను మేము నిన్ను మర్చిపోలేదు, అసలు నీ నిబంధనను మీరి మేము ద్రోహులము కాలేదు. మా హృదయాలు వెనుకకు కూడా మరలిపోలేదు. మా అడుగులు మీ మార్గాన్ని వదిలిపెట్టిపోలేదు. గట్టికి చప్పట్లు కొట్టండి కోరాహు కుమారులకి. ఆమేన్, 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 హల్లెలూయా. చెప్పండి, గట్టికి చేతులెత్తి చెప్పండి. సౌండ్ తగ్గించు, కొంచెం బేస్ తగ్గించు. బాగా ఆలకించండి. మరలా చదవమ్మా, మాటలు చాలా బాగున్నాయి. 17వ వాక్యం అమ్మ, 16వ వాక్యం నుంచి చదవమ్మా. శత్రువులను బట్టి, పగ తీర్చుకునే వారిని బట్టి ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మర్చిపోలేదు. మీ నిబంధనను మీరి ద్రోహులము కాలేదు. మా హృదయాలు వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు మీ మార్గాన్ని వదిలిపెట్టి తొలగిపోలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, లేక ఒకసారి పైకి అక్క నూకొళ్ళకి బక్కక్కాలే. అప్పుడప్పుడు అన్నం తింటున్నా, గోల్డ్ తిన మాకు మంచిది కాదు. ఇందాన్ని చూస్తూనే ఉన్నా. అటు తిరగండి మీ ఇద్దరు కొంచెం. ఆమె హల్లెలూయా. నూకొళ్ళు లేకు, వీళ్ళ పార్ట్నర్వేగా లేకు. అటు తిరుగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు అట్టే ఉండండి, నేను చెప్తాలే. నీ పేరేం పేరు అసలు? లతాశ్రీనా? సరే అటు తిరుగు. ఇప్పుడు ఈ లతాశ్రీ అను వాళ్ళ అక్క ఇద్దరు కలిసి పరిచర్యకు వస్తున్నారు అనుకుందాం. వీళ్ళిద్దరు, నువ్వు కొంచెం ఇటు జరుగు, నువ్వు వెళ్ళను, ఇప్పుడు వాళ్ళతో కలవకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ సహోదరు ఉండి, ఎక్కడ పోతున్నావు అమ్మాయి? మందిరానికి. నువ్వు కూడా లేగు, నువ్వు లేగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగాలేదు అంటాను, ఎక్కువసేపు చెప్తా. అదే దేవుడిచ్చే కృప. అదే ఆపేస్తారంటే నేను ఆపను. అడి తిరుగు అక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సంజీవ్ కాల్ నుంచి బయలుదేరి పరిచర్యకు వస్తున్నారు. వాక్యం అర్థం అవటానికి చెప్తున్నా, వేరుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. వాక్యం అర్థం అవటానికే చెప్తున్నా. వీళ్ళిద్దరు కలిసి మందిరానికి వస్తున్నారు పరిచర్యకని. వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా బయలుదేరి వచ్చింది. ఈమె దగ్గరే కదా, వీళ్ళందరూ వచ్చిన సంగతి చూసి ఆమె కూడా వచ్చింది. నలుగురు మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తున్నారు. అంతలోకి వంశీగాడే అనుకుందాం. ఆ వంశీగాడు, నాని, ఆడు కుమారు, వీళ్ళు ముగ్గురు వీళ్ళకి ఎదురుపడ్డారు అనుకుందాం. ఎక్కడ పోతున్నారు అమ్మాయి అని వీళ్ళిద్దరిని అడిగారు. నిడుబ్రోళ్ళ మన హోసన్న మందిరాన్ని దగ్గరికి వెళ్తున్నాం పరిచర్య కోసం. అమ్మాయి బుద్ధి లేదా, నువ్వు ఎగ్జామ్లో తప్పావు, ఎందుకు పోతున్నావు, ఏమొచ్చిందని. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు, మళ్ళీ ఎవరో ఒకళ్ళు అంటే మీకు నచ్చిన వాళ్ళు మీరు అర్థం చేసుకోమాకు, నేనే చెప్తా. వంశీగాడే అన్నాడు అనుకుందాం. అమ్మాయి బుద్ధి లేదా, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు కదా, కూర్చుని చదవచ్చు కదా, మందిరం అంటావు, పరిచర్య అంటావు, ప్రార్థన అంటావు. 13వ వాక్యం చదువు. ఇప్పుడు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని. ఇప్పుడు ఆడ అంటున్నాడు, అమ్మాయి, ఓయ్ లతాశ్రీ, బుర్రలేదా నీకు? పోతున్నావు ఎక్కడికి పరిచర్య అని చెప్పి,
ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు కదా అని అంటే ఇక వీళ్ళిద్దరు కూడా వచ్చారు పరిచర్కి. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఇక ఈ మనిషి ఉంటే ఇదిగో మనం పరిచర్కి వస్తుంటే వేరే వాళ్ళు మన గురించి ఏదో అనుకుంటున్నారని ఏమో మొదలుపెట్టింది. నీ పేరేం పేరు అక్క? దుర్గా భవాని, మంచి పేరు. ఇగో ఈ అమ్మాయి ఉండి మనం పరిచర్యకు వస్తుంటే అందరూ మన గురించి 4-5 మాటలు అనుకుంటున్నారు. అంతలోకి ఏముండి అంత దూరం నుంచి మీరు రావాలా, మేము లేమా ఇక్కడ అని ఒక మాట అందనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు చదువు, ఆ వాక్యం చదువు. అది కాదు, అది ఇదంతయు మా మీదకి వచ్చినా నువ్వు అటు జరుగు, నువ్వు ఇటురా, పక్కనే ఉండు, చెప్తా. వీళ్ళు నలుగురు ఏమనుకోవాలి? ఇదంతయు మా మీదకి వచ్చిన ఏమని, అక్కడి నుంచి రావాలా, మేము చేయమా అన్నా. ఇంకోటి ఇంకో దుర్గభవాని, వాళ్ళందరూ వాళ్ళ గురించి వేరుగా అనుకుంటున్నారని నువ్వు అనుకున్నా, ఇంకో వాడు నిన్ను ఎగతాళి చేసి అన్నా సరే, మన అడుగులు వెనక్కి మరలిపోకూడదు. క్రైస్తవ జీవితం అంటే మామూలు జీవితమా? యేసన్న గారు చెప్పేవాడు, క్రైస్తవ జీవితం అంటే ఒడిలో నుప్పులు పోసుకుని నడిపించబడే జీవితం క్రైస్తవ జీవితం అంటే. నువ్వు నలుగురితో మంచిగా మాట్లాడినా నీ గురించి తప్పుడు సమాచారం వెళ్ళిపోయింది. ఒక సహోదరితో మాట్లాడినా, ఒక సహోదరుడితో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్న చెడు సమాచారం వెళ్ళిపోయింది. ఏదో నీ గురించి చెడు సమాచారం వెళ్ళిందని ఆత్మీయతలో నుండి, భక్తిలో నుండి, పరిశుద్ధతలో నుంచి వెనుకకు మరలిపోకూడదు. ఇదంతయు మా మీదకొచ్చిన ఈ శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోకూడదు. లత ఎందుకు రావట్లేదంటే నువ్వేం చెప్తావు? వాళ్ళందరూ మా గురించి ఏదో అనుకుంటున్నారంట అన్నయ్య. బక్కమ్మాయి, వాళ్ళందరూ ఏదో మా గురించి అనుకుంటున్నారంట అన్నయ్య. అమ్మాయి, వాళ్ళందరూ ఏదో పడిపోతావు, నిన్ను ఎక్కువసేపు నిలబెట్టను. ఇంకా ఒక వరం ఉంది, పడిపోయింది, అందుకని కింద పడిపోద్ది. అందుకనే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎంత జరుగుతున్నా సరే వెనుకకు వెళ్ళకూడదు. బైబిల్లో సామెతల పుస్తకంలో రాయబడి ఉంది, టీవీగా నడుచు 4 కలవంట, వాటిలో మొట్టమొదటిగా సింహము అని రాయబడి ఉంటుంది. వెను తిరగనిది సింహము అని రాయబడి ఉంటుంది. నిజంగా క్రైస్తవుని జీవితం చాలా విలువైనది. నిందలు రాని, శ్రమలు రాని, కన్నీళ్లు రాని, శోధన రాని, ఇబ్బందులు రాని, ఏది వచ్చినా సరే ఏ మాత్రం వెనుకు అడుగు వేయవద్దు. నువ్వు దేవుని సన్నిధిలో స్థిరపరచబడి చూడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మా హృదయములు వెనుకకు మరలిపోలేదు. ఇప్పుడు లతక్క నువ్వు కూర్చో చెప్తా. ఇక నేను రాను అని హృదయంలో అనుకుని కూర్చోకూడదు. నేను చెయ్యను, నేను ఇవ్వను, నేను రాను అని అనుకోకూడదు. అమ్మాయి దుర్గా కూర్చో, అనుకోకూడదు. ఏది జరిగినా సరే చివరి శ్వాస వరకు విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ పోవాలి తప్ప, ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి తప్ప, నీ శ్రమలను బట్టి, సమస్యలను బట్టి కృంగిపోవద్దు. నువ్వెప్పుడు దేవుడి దృష్టికి వధించబడుతున్న గొర్రె వలె కనబడాలి. ఆమేన్, ఆమేన్. మరొక మాట కూడా వాడాడు అక్కడ, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మరొక మాట కూడా వాడతాడు, హృదయములో రహస్యములో కూడా ఏ మాత్రం దేవుని గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు కాదు. వాళ్ళు పైకి కాదు, హృదయం లోపల కూడా చెడుగా మాట్లాడలేదంట. అక్కడ ఇలా రాస్తాడు, ఏమనంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడువు నీవు. హృదయం లోపల కూడా తిట్టుకోవాలా, పైకి కాదు. హృదయం లోపల కూడా కోరాహు కుమారులు అన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా సరే ఏ
ఏమాత్రము దేవుని గురించి ఒక్క మాట మాట్లాడాల. అక్కడ మరొక మాట కూడా వాడతాడు 25వ వాక్యంలో మా ప్రాణము నేలకు కృంగిపోయి ఉంది, మా శరీరము నేలన పడిపోయి ఉంది. వాళ్ళ ప్రాణం నేలనే కృంగిపోతుంది, వాళ్ళ శరీరమేమో నేలన పడిపోతుంది. అయినా సరే, అంటే ఈ మాటకున్న ఆంతర్యం ఏంటంటే ప్రాణం కృంగిపోవటం అంటే ఇక ఏ దిక్కు నుండి సహాయం రావట్లే వాళ్ళకి. ఎక్కడ హృదయం లోపల చిన్న ఆశ కూడా లేదు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని. అయినా సరే శరీరం నేల కంటే శరీరం లోపల రోగం ఎక్కువైపోతుంది, శరీరం లోపల రోగం పెరిగిపోతుంది. అయినా సరే ఏవి మాట్లాడట్లా. వాళ్ళు మాట్లాడిన ఒకే ఒక్క మాట, మాకు సహాయము చేయుటకు లెమ్ము దేవా, మాకు సహాయము చేయటానికి లెమ్ము, నీ కృపను బట్టి మమ్ములను విమోచించు. ఈ మాట తప్ప ఇంకేమన్నా మాట్లాడారా? ఏవి మాట్లాడు. కోరాహు కుమారుల కంటే కష్టాలు, నిందలు, శ్రమలు, సమస్యలు అనుభవించిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవడు లేడు. ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎదురు కూర్చోండి, ఇక చాలే. భలే ఉన్నారు చక్కగా మీ నలుగురు. రేపు వచ్చే బల్లారాధన నుంచి మళ్ళీ సండే స్కూల్ ప్రారంభించబడింది. బల్లారాధన నుంచి సండే స్కూల్ ప్రారంభించబడితే మీ పిల్లలు పంపించండి రేపు వచ్చే నెల నుంచి. ఎన్ని జరుగుతున్నా సరే ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏమడుగుతున్నారు దేవుణ్ణి? మాకు సహాయమునకు లెగయ్యా. బ్రతిమిలాడుకుంటున్నారు దేవుణ్ణి, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించు. నిజంగా నీకు సమస్య, శ్రమ కలిగినప్పుడు ఏమాత్రం దిగులు పడొద్దు, ఏమాత్రం కలవరపడొద్దు. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు మారిపోయింది. ఈ దేవుడు సహాయం చేస్తే ఈ దేవుడే, ఈ దేవుడు సహాయం చేయకపోతే వేరేవాడు. కొంతమంది అలా కూడా ఉండరు, ఏ దేవుడి దగ్గరికి పోరు, అసలు దేవుడే లేడని కూర్చునే బ్యాచ్ ఉంటుంది. కానీ 20వ వాక్యంలో ఏం జరిగిందో తెలుసా? అదే అధ్యాయంలో 20వ వాక్యంలో ఏం జరిగింది? మా దేవుని నామం మేము మరిచిపోయిన ఎడలా నీవు హృదయ రహస్యమును ఎరిగిన దేవుడు కదా, ఆ సంగతి నీవు పరిశోధించుకుని ఉంటావా? ఆయన మర్చిపోలేదు, వేరే దేవుడి తట్టు కూడా తిరగల. హృదయములో మర్చిపోయిన ఎడలు కూడా దేవుణ్ణి అన్యుల తట్టు తిరిగిపోయినట్లేనంట. ఏది చేయకుండగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన శ్రమలలో, సమస్యల్లో, కన్నీళ్ళలో కూడా దేవుని కొరకు రోషంగా నిలబడి ఉన్నారు. ఆ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, ఆ దేవుడు వాళ్ళని ఘనపరిచాడు, ఆ దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. నగరం కొరకు చెక్కబడిన మూల కంబముల వలె వారిని మార్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇచ్చి పరీక్షిస్తాడు, తీసేసి కూడా పరీక్షిస్తాడు. దేవుడు కొన్ని ఇచ్చి గమనిస్తాడు, కొన్నిటిని మన దగ్గర నుంచి తీసి గమనిస్తాడు. ఏది జరిగినా నువ్వు దేవుని స్తుతించి చూడు, నా దేవుడు నిన్ను ఘనపరుచును గాక. ఎలాంటి గొర్రెగా ఉండాలి సంఘంలో? ఎలాంటి గొర్రెగా ఉండాలి? వద్దకు తేబడిన గొర్రెగా ఉండాలి. ఎప్పుడు ఏ చేస్తామన్నా సరే సిద్ధంగానే ఉండాలి. అంతే కదా, సిద్ధం అంటే అంతే కదా. ఎప్పుడు పేక కోస్తామన్నా సరే కోయించుకునే గొర్రెగా ఉండాలి తప్ప ఎదురు తిరిగి మాట్లాడే గొర్రెగా ఉండకూడదు. ఎప్పుడు వద్దకు తేబడిన గొర్రెగానే ఉండాలా. సంఘంలో తలలాడించే గొర్రెలాగా నువ్వు కనబడకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పెత్తనాలు చేసే గొర్రెలాగా కనబడకూడదు. ఎప్పుడు వదకు తేబడిన గొర్రెలాగా, అనేకులకు ఆహారముగా మార్చబడే గొర్రెలాగానే ఉండాలి. కోరాహు కుమారుల గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, భలే ఉంటుంది ఆ కీర్తన. నేను చదివిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఈ కీర్తన చదివిన తర్వాత. నిజంగా మనకు చిన్న బాధ కలిగితేనే తట్టుకొని సావలేము మనం. కానీ వీళ్ళకి కలిగిన బాధని బట్టి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు,
వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ బంధువులందరూ చచ్చిపోయారు, బాబాయ్ పిల్లలు వాళ్ళందరూ చచ్చిపోయారు. చచ్చిపోయి పాపం వాళ్ళు ఎక్కడ తిన్నారో ఎలా పెరిగారో తెలియదు, కానీ పెరిగారు. పెరిగిన తర్వాత ఊరిలో ఉన్న జనం అంతా వాళ్ళని తిడుతున్నారు, ఊరిలో ఉన్న జనం అంతా అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు. అయినా సరే దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని దగ్గరికి నుంచి దూరంగా పోకుండా దేవుని కొరకు అలాగే రోషంగా నిలబడి ఉన్నారు. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ ఈ ఆరాధనలో కూర్చుని మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటలన్నీ నా దేవుడు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. దయచేసి అందరు లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. మందిరంలో నీ స్థానం ఏది? వధించబడే గొర్రెవా లేక ఎదిరించే గొర్రెవా? మనసారా ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూయండి, ఆకాశం వైపు చేతులు ఎత్తండి, ఆకాశం వైపు 2 చేతులు ఎత్తండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. కళ్ళుమై వాతకు సిద్ధమైన గొర్రె వలె ఉన్నావా నీవు? వధించబడే గొర్రెవేనా నీవు? లేకపోతే దేవుని సంఘాన్ని, దేవుని సేవకుని ఎదిరించే గొర్రెవా నీవు? చేతులెత్తి ప్రార్థన చేసుకో. చేతులెత్తి ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోరాహు కుమారులకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. అందరూ తిడుతున్నారు, అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ గాయపరుస్తున్నారు. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకో. ఓ సహోదరి, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకో. నాన్న వారందరూ నిన్ను పట్టించుకోక అనేక నిందల చేత వేధించబడుతున్నావా? అందరి చేత విడవబడి ఒంటరి దానిగా నిలిచిపోయావా? ఓ సహోదరుడా, అందరి చేత విడవబడి ఒంటరి వాడిగా మారిపోయావా? ఓ చిన్న తీర్మానానికి రా. ఏ శ్రమలు నిన్ను కలవరపరుస్తున్నాయి? ఏ నిందలు నిన్ను కలవరపరుస్తున్నాయి? ఏ అవమానం నిన్ను కలవరపరుస్తుంది? సహోదరుడా, చేతులెత్తి ప్రార్థన చేసుకో. కోరాహు కుమారులు బ్రతిమిలాడినట్లు బ్రతిమిలాడు. యెహోవా, యెహోవా సహాయముకు లెమ్ము, సహాయముకు లెమ్ము, సహాయమునకు లెమ్ము. యెహోవా సహాయమునకు లెమ్ము. మా దేవా, మా ఆధారము నీవే, మా దేవా, మా ఆశ్రయము నీవే. మా దేవా, నిందలకు అవమానములకు తల్లడిల్లిపోతున్న మమ్ములను చెయ్యి పట్టుకుని లేపు దేవా. అడుగు, బ్రతిమిలాడుకో, బ్రతిమిలాడుకో. నీ భర్త ద్వారా ఏడుస్తున్నావా? నీ పిల్లల ద్వారా ఏడుస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారి ద్వారా వేధించబడుతున్నావా? మనసారా ప్రభువుని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ చిన్న తీర్మానానికి రండి, ఓ చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వధకు సిద్ధమైపోయిన గొర్రె దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. యేసయ్య నిన్ను సురక్షితంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. యేసయ్య నిన్ను ఏ భయము లేకుండా నడిపించాలని కోరుకుంటున్నాడు. యేసయ్య నిన్ను తోడుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆ మంచి కాపరి నిన్ను మంచిగా నడిపించాలని కోరుకుంటున్నాడు. చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసారా ఒక చిన్న తీర్మానానికి. నిరీక్షణతో నేనుండగా నా శ్రమలే నన్ను కలవరపరచగా, నేనుండగా నా శ్రమలే నన్ను కలవరపరచగా,
నా కోసమే మరణించినావా, మనగలనా నీ సిలువ త్యాగం, మరువగలనా నీ సిలువ త్యాగం. నే బ్రతికెదను నీ కొరకే, నే బ్రతికెదను నీ కోసమే. సార్ ఒక చిన్న తీర్మానానికి రండి, ఒక చిన్న తీర్మానానికి రండి. భోజన పంక్తికి ఒకడు అప్పగించినట్లుగా, భోజన పంక్తికి ఒకడు అప్పగించినట్లుగా దేవుడే అప్పగించేశాడు. దేవుడే వారిని అప్పగించేశాడు. కళ్ళు శ్రమలతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, కన్నీళ్లతో ఉన్నావా, వస్త్రహీనతలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, దీన స్థితిలో ఉన్నావా, వస్త్రహీనుడై ఉన్నావా, వస్త్రహీనుడై ఉన్నావా, ఏ స్థితిగతి నీ పరిచర్య వద్దు, నీ సేవ ఆపొద్దు, ఆగిపోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు. వాడే నిన్ను ప్రక్కన పట్టుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడా, గొర్రెలకు మంచి కాపరిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. మీ చేతులకు మమ్ములు మేము సమర్పించుకొనుచున్నాం. నాయనా, ఒకడు గొర్రెల్ని తోడుకుని పోయినట్లుగా మమ్మల్ని తోడుకుని పోయే దేవునిగా, మందను నడిపించినట్లుగా మమ్మల్ని నడిపించే దేవునిగా, నాయన మమ్మల్ని సురక్షితంగా కాపాడే దేవునిగా, ఏ భయమునకు భయపడకుండగా జీవింపచేయు దేవునిగా ప్రత్యక్షమై, నీవు గొర్రెలకు మంచి కాపరివని మీరు ప్రత్యక్షమై మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. ఈ మాటలన్నీ సమీపాన మైక్ లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి వారికి మాటలు ప్రయోజనకరముగా మార్చబడును గాక. దేవా, మీకు స్తోత్రం. మేము గొర్రెలుగా మీకు దృష్టికి కనబడాలని, వధించబడిన గొర్రెగా మీకు కనబడాలని మాట్లాడారు. వధ శ్రమకు సాదృశ్యమని,
ఈ భూమి మీద ఎదురవుతున్న ప్రతి శ్రమలను, శోధనలను, అవమానాలను దూరం నిలిపి మాట్లాడు. హృదయములు వెనుకకు మిమ్మల్ని